ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతివారం లాగానే ఈ రోజు కూడా ఒక చక్కటి పిండి వంటతో ఒక చక్కటి నైవేద్యపు వంటకంతో మేము సిద్ధంగా ఉన్నాం. మరి నేర్చుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారు కదా? మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రుచికరమైన వంటకాలు నేర్చుకోవడానికి పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పాకశాస్త్ర ప్రవీణ విజయరావు గారిని ఆహ్వానించేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. వెరీ సూపర్, అసలు బాగున్నారు. సో మనకి ఈ రోజు ఎలాంటి వంటలు పరిచయం చేయబోతున్నారు మీరు? ఇప్పుడు శివరాత్రి రాబోతుంది కదా, సో అందుకని దానికి సంబంధించిన ఐటమ్స్ చేస్తున్నాం మనం. సో శివరాత్రి అంటే శివుడికి బాగా ఇష్టం, చాలా చాలా పవిత్రమైన రోజు, చాలా ఇష్టమైన రోజు. అభిషేకాలతో ఆయన బిజీగా ఉంటారు అనమాట. మొత్తం అంటే ఇన్ని రోజులు లేనిదల్లా ఆయనకి ఆ ఒక్క రోజు అలంకరణ ఉంటుంది. అలంకరణ తర్వాత ఉంటుంది, పొద్దున్నంతా అభిషేకాలు, రాత్రి నుండే మొదలెడతారు. అలాగా స్పెషల్ గా కొంతమంది ఇదేంటంటే తెల్లవారులు కూడా అభిషేకం చేస్తూనే జాగరణ చేస్తారు. అట్లా ఉన్నారు అనమాట. రైట్. కానీ చాలా మంచి రోజు. అందరం ఒక్కసారైనా ఆ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే హ్యాపీగా ఉంటుంది. అవును, సూపర్. మరి ఈ రోజు మాకు ఏ వంటలు చేస్తున్నారు చెప్పండి? ఈ రోజు ఫాస్టింగ్ ఐటమ్స్ చేస్తున్నాం మనం. బగర్ రైస్, సాబుదానా, అప్పాలు. బగర్ రైస్, సాబుదానా, సాబుదానా ఉపయోగిస్తారు ఫాస్టింగ్ కి. సాబుదానాతో ఏదైనా చేసుకోవచ్చు. తర్వాత బగర్ రైస్ అని అది ఒక రకమైన సన్నగా రవ్వ మాదిరిగానే ఉంటుంది. అది మహారాష్ట్రియన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు ఫాస్టింగ్ టైంలో. దాంతోని మనం పల్లీలు కూడా యూజ్ చేస్తారు. అది కలిపి మన అప్పాలు తయారు. సో బగర్ రైస్, సాబుదానా అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? చూద్దాం. బగర్ రైస్, సాబుదానా అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బగర్ రైస్, పల్లీలు, సాబుదానా, బంగాళదుంప ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, నూనె. సో బగర్ రైస్, సాబుదానా అప్పాలకి కావాల్సిన పదార్థాలు అంటే చూస్తాం కదా, చూసాం. మరి స్టార్ట్ చేద్దామమ్మా ప్రాసెస్. చేద్దాం. ఇప్పుడు ఇదేంటంటే ఇది బగర్ రైస్ అంటారు, చూసా? కొంచెం రవ్వలాగే ఉంటుంది కానీ ఇది రైస్. అంటే ఏం రైస్? మన బగర్ రైస్. ఓకే. వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో అంటే మనకి సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఫాస్టింగ్ ఐటమ్స్ రైస్ లా లేదు, మనకి ఏదో చిన్న రవ్వలాగా ఉంది. రవ్వ చిన్న చిన్న సగ్గుబియ్యం లాగా అలా రౌండ్ గా. అది బాగా ఫేమస్ అన్నమాట మహారాష్ట్ర వాళ్ళు. కంపల్సరీ దీంతో చాలా రకాలు చేస్తారు ఫాస్టింగ్. ఇప్పుడు ఈ మూడు సోని బగర్ రైస్ రోస్ట్ చేసుకోవాలి లైట్ గా. తర్వాత సగ్గుబియ్యం కూడా, అవి కూడా రోస్ట్ చేసి, పల్లీలు కూడా రోస్ట్ చేసి, మూడు కలిపి ఇలా పౌడర్ చేసి. ఓకే. పల్లీలు, బగర్ రైస్, సగ్గుబియ్యం. ఓకే, మొత్తం డ్రై అయిపోయి ఇట్లా అయిపోతుంది. అదే పొడే చేసాం మనం. అదే లేదు, మనం రోస్ట్ చేసేసి గ్రైండ్ చేస్తాం పౌడర్ లాగా. సో పల్లీలు ఉంది కదా, సూపర్ ఉంది స్మెల్. సో పల్లీ ఉండేసరికి కొంచెం స్టిక్కీగా ఉంది అంతే. అవును. పచ్చిమిర్చి పేస్ట్ దీనికి తగినంత. ఓకే. ఎక్కువే పడుతుంది కదా? పడుతుంది, ఎందుకంటే పల్లీ ఉంది కదా, మళ్ళీ స్వీట్ వచ్చేస్తుంది. ఓన్లీ పచ్చిమిర్చినమ్మా? అంతే, పచ్చిమిర్చి పేస్ట్. ఇప్పుడు ఇది ఏంటంటే దీనిలో బంగాళదుంప వాళ్ళు ఉపయోగిస్తారు ఫాస్టింగ్ కి. ఆలు పనికి వస్తుంది, చిలకడ దుంప పనికి వస్తుంది, అలా కొన్ని ఉన్నాయి దుంపలు కొన్ని. ఇది ఉడికించేసా, లేకపోతే తురుముకున్నా పర్వాలేదు. ఓకే. ఉడికించేస్తే మనకి ఆలు తొందరగా ఉడకదు కదా, ఉడికించింది వేసుకుంటే బెటర్. అదే. ఉప్పు తగినంత. ఉప్పు. ఇప్పుడు నూనె పెట్టేసాము. ఇప్పుడు ఇలా బాగా కలిసేలా కలుపుకున్నాం. సోని దీనిలో కొంచెం నీళ్ళేమో. ఓకే. సో మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నాను. ఆలు అన్ని వేసేసి మనకి ముద్దులా రావాలా? ఒక నిమిషం. చాలా కావాల్సిన మళ్ళీ చల్లుకుంటూ. ఓకే. సో ఆలు కూడా మొత్తం మ్యాష్ చేసేసుకోవాలేమో కదా? చేసేసాం. ఇంకా మనం ముద్దలా చేసేసుకోవాలి కదా, అప్పలాగా చేయాలి. ఒత్తేసుకుంటే సరిపోతుంది అంతే. ఈ మంచి ఎనర్జీ కూడా ఏమో కదా, సో రోజు అందుకే ఇలాంటివి సెలెక్ట్ చేస్తుంటారు. సో అలా చేసుకోవడమే అంతే. మనం ఇది హ్యాండ్ తోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంటే ఎక్కువ చేయాలంటే మనం ప్లాస్టిక్ పేపర్ ఏదైనా. మనం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసాక తీసుకోవడమే. అవునవును. కొంచెం తిగ్గానే ఉంది కదా, టైం పడుతుంది. పడుతుంది మనం గారెల్లాగా.
అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ అంతా కూడా మనం లైట్ గా ఫ్రై చేసాం కాబట్టి అవును, తొందరగానే అయిపోతుంది. ఒకవేళ ఎక్కువసేపు మనం ఈ ఆయిల్ ఫ్రై చేయకపోయినా కూడా లోపలంతా పచ్చిగా ఉండదేమో. ఉండదు, వేపించినాయి కదా. ఇప్పుడు ఇలాగే వేసేసి దీనిలో ఎన్ని పడతాయి అన్ని వేసుకోవడం, రెండు వేపులా ఫ్రై చేయడం, తీసేయడం. మనకి నచ్చినవి వేసుకోవడం, వేసుకోవచ్చు. ఇవి ఒక రోజు ఉంటాయేమో అమ్మ? ఉంటాయి, నిలువ ఉంటాయి, 2-3 రోజులు. 2-3 రోజులు ఉంటాయా? సాబుదానా ఉంటుంది, ఇది ఉంటుంది, బగర్ రైస్ ఉంటుంది, బగర్ రైస్. సో ఫ్రై అవుతున్నాయి కదండి, 1 by 1 ఇలాగే వేసుకుని 2 వైపులా బాగా ఫ్రై చేసుకుంటే మనకి అయిపోయినట్లే అన్నమాట. ఇలాగ తిప్పుతూ ఫ్రై చేసుకుంటే చక్కగా లోపల నుండి ఫ్రై అవుతుంది, 2 sides బాగా ఫ్రై అవుతుంది. అవును. ఇప్పుడు బగర్ రైస్ సాబుదానా అప్పాలు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇన్ని రకాల పెద్ద పేరు ఉంది కదా, ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్. పేరు మీరు నేను అదే 2 వంటకాలు ఏమో అనుకున్నాను. అదే బట్ ఒకే వంటకం అంటే నేను షాక్ అయ్యా. తర్వాత ప్రాసెస్ చూసి స్టన్ అవ్వాల్సి వచ్చింది అనమాట. ఇలా అన్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అంతే అంతే. ఇవి సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేస్తాం. చేసేద్దాం. బగర్ రైస్ సాబుదానా అప్పాలు అనొచ్చు, గారెలు, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. అది రెడీ అయిపోయాయి. మరి ఇంకా స్వామిని, ఇది కూడా స్వామికి తలుచుకోవచ్చు, ఎందుకంటే ఫాస్టింగ్ ఐటమ్ శివుడి కోసం మనం చేసాం కాబట్టి, ఇది ఈ ఎపిసోడ్ దానికే కాబట్టి సరే స్వామిని తలుచుకుందాం. అయితే సో శివుడికి నైవేద్యం పెట్టేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అందులోనూ ఇది చాలా ఎనర్జీ ఫుడ్ అంటున్నారు కదా, చాలా ఫాస్టింగ్ వాళ్ళందరూ తింటారు కాబట్టి ఎనర్జెటిక్ గా ఉంటుంది. బాగా క్రిస్ప్ గా వచ్చాయి చూసా, అందుకే నిలవ ఉంటాయి అన్నమాట. నవల కింద ఏంటో వస్తా ఉన్నాయి మనకి, సాబుదానా, బగర్ రైస్, పల్లి ఇవన్నీ కూడా మనకి. బగర్ రైస్ అలా వేస్తాం కదా మనం, అవి బాగా ఫ్రై అయ్యి బాయిల్ అయ్యి చాలా క్రిస్పీగా, సాబుదానా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఎస్పెషల్లీ అయితే పల్లి బాగుంటుంది, పల్లి ఫ్లేవర్ అయితే చాలా 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 బాగుంది అనమాట. అండ్ మంచి ఎనర్జెటిక్ ఫుడ్ కాబట్టి ఒకవేళ ఉపవాసం చేయాలనుకున్నా, ఉపవాసం చేస్తున్నా ఇది ప్రిపేర్ చేసేసుకున్నా అనుకోండి, పొద్దున్న నుంచి నెక్స్ట్ డే అది అయిపోయేదాకా మనం జాగారం చేసినా, స్వామి వారికి పూజలు చేసినా కూడా నీరసం రాదనమాట. సో డెఫినెట్ గా ఇది ట్రై చేస్తారు కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి బగర్ రైస్ సాబుదానా అప్పాలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దామా. బగర్ రైస్ సాబుదానా అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బగర్ రైస్, పల్లీలు, సాబుదానా, బంగాళదుంప ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, నూనె. బగర్ రైస్ సాబుదానా అప్పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా బగర్ రైస్, సగ్గుబియ్యం, పల్లీలు వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ పౌడర్ లో పచ్చిమిర్చి పేస్ట్, బంగాళదుంపల ముక్కలు, తగినంత ఉప్పు, కొంచెం వాటర్ వేసి మెత్తగా కలపాలి. తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని వడల్లా తయారు చేసుకుని హీట్ అయిన ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్ లోకి తీసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన బగర్ రైస్ సాబుదానా అప్పాలు రెడీ. సో బగర్ రైస్ సాబుదానా అప్పాలు చాలా టేస్టీగా ఉన్నాయి. సో మరి ఇది ఇంత బాగుంది కదా, మొదటి పిండి వంట శివుడికి మనం చక్కగా నైవేద్యం కూడా పెట్టేశాం. మరి నెక్స్ట్ ప్రసాదం ఏం చూపిస్తున్నారు? చిలకడ దుంపలతో హల్వా అన్నమాట. చిలకడ దుంపలతో హల్వా కంపల్సరీగా శివరాత్రి రోజు అది ఉడికించేసి ఆ ఫాస్టింగ్ వదిలేయాలంటే కూడా అవి తింటారు అన్నమాట. అవి చేస్తారు ఉడకబెట్టి. చాలా వరకు ఇక్కడ తెలంగాణలో కూడా చేస్తారు. జాగారం వదిలేయడానికి ఫ్రూట్స్ అంటే ఫాస్టింగ్ వదిలేయడానికి పళ్ళతో పాటు దుంప తింటారు. అప్పుడు అది మనం వదిలేసినట్లు. ఒకవేళ సాయంకాలం దాకా ఉండే వాళ్ళు అలా చేస్తారు. సో చిలకడ దుంపలతో హల్వా. హల్వా అంటేనే సూపర్, మళ్ళీ వెరైటీగా చిలకడ దుంప. అదేలే. అలాగే. సో మరి చిలకడ దుంపల హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చెప్తాను. చిలకడ దుంపల హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపల ముక్కలు, నెయ్యి, పాలు,
పంచదార, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్. సో చిలకడ దుంప హల్వాకి కావాల్సిన పదార్థాలు అంటే చూస్తాం కదా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. బాండి పెట్టేసుకుందాం. ఓకే. లైక్ చిలకడ దుంప అంటే మనం కొన్ని ఏరియాస్ లో గనిసగడ్డ అంటారు, కొన్ని ఏరియాస్ లో చిలకడ దుంప, కొన్ని ఏరియాస్ లోనేమో రత్నపురి గడ్డ అంటారు. రత్నపురి గడ్డ పేరు ఉంది. అలాగా రకరకాలుగా. మామూలు హిందీలో అయితే రథాలు అంటారు. అట్లా కొంచెం నెయ్యి. ఓకే. మామిడికాయ కొన్ని పేర్లు ఉన్నాయి. బోల్డ్ ఉన్నాయి దానికి. ఓకే. బట్ ఇవి సీజన్ లో బాగా తింటారు కదా, చక్కగా ఉడకబెట్టి. శివరాత్రికి ఎక్కువగా. జీడిపప్పులు. సో మనం డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసేసుకోవాలి గీలో. అంటే యాజ్ యూజువల్ మనం రెగ్యులర్ గా ప్రతి స్వీట్ కి మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకుంటే మస్ట్ గా అది గీలో ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటేనే మనం ఏదైతే స్వీట్ టేస్టీగా చేస్తామో ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ గీలో ఫ్రై అయిన టేస్ట్ మరింత యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అందుకే నేను ఇది ప్రసాదం కాబట్టి కంపల్సరీగా ఫ్రై చేస్తున్నాము. లేకపోతే పచ్చివే కొంచెం ఇట్లా క్రష్ చేసి వేసేస్తాం చిన్న చిన్న పీసెస్ లాగా. సో చిన్న చిన్న పీసెస్ అంటే ఆ హీట్ పైన వేసేస్తే ఒక్క నిమిషంలో అది ఉడికిపోయినట్టు. బాగా ప్రతిరోజు ఫ్యాట్ అనో లేదంటే అమ్మో కొలెస్ట్రాల్ అనో ఇవన్నీ అనుకుంటూ ఉంటాం, జీడిపప్పు ఫ్యాట్, గీ ఫ్యాట్ అని. బట్ కొన్ని రోజులు ఫెస్టివల్ టైంలో అన్న ఇవన్నీ పడితేనే మన తెలుగు వాళ్ళందరికీ ఈక్వల్ గా ఉంటుంది, డైట్ ఈక్వల్ అవుతుంది. అండ్ ఫస్ట్ పండుగలు వచ్చినాయి అంటే ఇలాంటి నోటికి తగలాల్సిందే. తర్వాత సంగతి తర్వాత. బాగా వచ్చినాయి. మళ్ళీ నలుపు రాకుండా తీసేసుకోవాలి. ఇది ఉడికించి పొట్టు చెక్కు తీసేసిన దుంపలు. ఓకే. సో మనం ఎలాగో ఈ చిలకడ దుంప లేదంటే గనిసిగడ్డ మనం ఉడికించే తింటాం కదా, అలాగే ఉడికించి ఆ స్కిన్ అంతా కూడా పీల్ చేసేసిన చిలకడ దుంపని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మనం గీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. మనం మెత్తగా మ్యాష్ చేసి కూడా వేసుకోవచ్చు పేస్ట్ లాగా. పేస్ట్ అంటే పేస్ట్ కాదు, ఒక ముద్దలాగా. అవును. లేదంటే ఈ ఫ్రై అయిపోయి అది ఉడికే లోపే మెత్తగా అయిపోతుంది. పాలు వేస్తాం కూడా కదా. సో ఆల్రెడీ మనం ఉడికించేసాం కదా, ఇంకా క్విక్ గా అయిపోతుంది మెత్తగా చాలా. అండ్ చిలకడ దుంపే స్వీట్ కంటెంట్. అవును. దాన్ని అందుకే సరిపడనే పంచదార వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇలా చిలకడ దుంపతో చేసినవి కూడా మనం స్వామివారికి ప్రసాదంగా పెట్టొచ్చు. ఈ దుంప పనికి వస్తుంది. ఆలు కూడా, బంగాళదుంప ఇవన్నీ పని. ఓహో, ఈ దుంపల కేటగిరీ పెట్టొచ్చు అనమాట. పెట్టచ్చు. అండ్ స్పెషల్లీ మనకు దుంపలు అంటే ఒక 3-4 తెలుసు కదా ఎక్కువ. చామ దుంపలు, చిలకడ దుంప, బంగాళదుంప, అంతే. ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ ఎక్కువగా మనం ఉపయోగించాం. కంద, పుల్లగంద అంటారు. కంద అంటే కొంచెం పికిల్ పచ్చడి చేస్తారేమో. పచ్చడి చేస్తారు. ఇప్పుడు అన్ని వడలు కూడా చేస్తున్నారు. సో మెత్తగా అయిపోయింది కదా. అయిపోయింది. వేగింది కూడాను. అవును, గీ ఫ్లేవర్ కూడా యాడ్ అయిపోతుంది బాగా. సో ఇప్పటి వరకు మనం రవ్వ, కేసరి టైప్ హల్వాలు మాత్రమే చూసామన్నమాట. ఇప్పుడు ఇది దుంపతో హల్వా. ఇది ఉడకాలేమో, ఒక 5 నిమిషాలు పడుతుంది. సో ఎలాగో మనం బాయిల్ చేసాం కాబట్టి ఇక త్వరగానే ఈ పాలల్లో కూడా బాయిల్ అయితే ఇంకా సాఫ్ట్ గా అయిపోతుంది. అండ్ అదంతా కూడా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కదా. అవును. అఫ్కోర్స్ మనకి పంచదార వేద్దాం. హల్వా అంటే కొంచెం మనం డ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉంటాం కాబట్టి మిల్క్ లో బాగా బాయిల్ అవనిస్తే మిల్క్, అలాగే గీ, అలాగే గనిసిగడ్డ, 3 ఫ్లేవర్స్ కలిసి సూపర్ ఉండబోతుంది. చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆలుతో కూడా మనం ఈ ప్రాసెస్ చేయొచ్చు. సేమ్ చేస్తాం. ఆలు హల్వా కూడా చేస్తాం. ఆలు హల్వా, సేమ్. కంద హల్వా, కందాలు అన్ని రకాలు చేయొచ్చు. చాలా తినాలే గాని భోజనకే ఇలాగా చూపించాలి. అంతే అంతే. బోలెడన్ని ఇలా కన్నా కూడా ఇలా అంటే అయిపోద్ది కదా, అన్లిమిటెడ్. ఎలాగైనా సరే. సో సరిపోతుందమ్మా. ఉడికిపోయింది. పాలంతా ఇంకిపోయాయి కదా. అవును. పంచదార. ఓకే. పంచదార అందులో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి అవును, కొంచెం తక్కువే వేసుకోవచ్చు. అంటే మనం కొన్ని హల్వా ఇట్లా చేసినప్పుడు కోవా అవి కూడా యాడ్ చేసాం కదా, కానీ దీనిలో చేయకూడదు. ప్రసాదం ఇది కదా, ఉపవాసం ఉంది కదా. ఓకే. అందుకే ఏది చేయలే నేను. లేదా దీనిలో ఏదైనా వేసుకోవచ్చు, పాలపొడు, కోవాను. ఇప్పుడు ఇది ఫాస్టింగ్ ఐటమ్స్ కాబట్టి అలాంటివి ఏవి చేయకూడదు. కాకపోతే ఈ హల్వా ఇంకా ఈ ఫైనల్ స్టేజ్ కి వచ్చినప్పుడు మనం కదుపుతూనే ఉండాలి. బికాస్ వాటర్ కంటెంట్ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ కింద మళ్ళీ ఆ అడుగంటికి అడుగంటిపోతుంది. కాబట్టి ఆ ఫైనల్ స్టేజ్ లో మనం బాగా మిక్స్ చేస్తూ ఉంటేనే అడుగంటకుండా ప్రాపర్ గా బాగా వస్తుంది. ఇలాచి, యాలకుల పొడి అన్నమాట.
మనకు ఒక జెల్లీలా అనిపిస్తుంది తెలుసా అది. తేనె కలుస్తుంది చూడు అలా అలా ఉంది. అందులోనూ ఇవి కలరే అలా ఉంది కదా, అది కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ లా అనిపిస్తుంది కదా. ఉడికేసరికి హల్వా అంటే ఇంకా దగ్గరికి రావాలి, చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి కొద్దిగా గరిటె జారుగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం డ్రై అయ్యాక మనకి పీసెస్ లాగా కూడా వస్తుంది అంటారా? వస్తుంది. అది పూర్తిగా బాండీని వదిలేసి నెయ్యి రాసిన ప్లేట్ లో వేయాలి. మనం జనరల్ గా తీసుకునేటట్లయితే ఇలా కొంచెం లిక్విడ్ గా ఉన్నప్పుడు లిక్విడే బాగుంటది హల్వా అయితే. డ్రై ఫ్రూట్స్ వేసేద్దామా? కొన్ని వేస్తే తర్వాత ఫైనల్ టచ్ అప్ తర్వాత ఇవ్వచ్చు. చూడు చిక్కబడిపోతా. అవును, ఇంకా ఆరింది అనుకోమ్మా బాగా పలుచు గట్టిగా అయిపోతుంది. అప్పుడు హల్వాలా వచ్చేస్తుందేమో కదా. మనకి హల్వా అంటేనే సాగుతూ ఉండాలి. అంటే మామూలుగా స్పూన్ తో తీసుకునేది కూడా హల్వానే చెప్తారు, అంత గట్టిగా అక్కర్లేదు. ఓకే, వచ్చేసింది. దగ్గర పడిపోతుంది. ఇంకా డైరెక్ట్ నైవేద్య పాత్రలోకి షిఫ్ట్ చేయడమే కాబట్టి అలా. మనకి జనరల్ గా ఇలాంటి హల్వాలు ఫ్రూట్స్ వాటితో కూడా చేస్తూ ఉంటారు కదా. చేస్తాం, కాకపోతే ఫ్రూట్స్ తో చేసినప్పుడు మాత్రం కొన్ని ఫ్రూట్స్ ని హీట్ చేయకూడదు అంటారు కదా. అవును, అలా కొంచెం చూసుకొని. కానీ ఇప్పుడు అంజీరు డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా నిజమే, దానిమ్మ డ్రై ఫ్రూట్స్ వచ్చాయి, యాపిల్ డ్రై ఫ్రూట్స్ వచ్చాయి కాబట్టి చేసేసుకోవచ్చు. మంచి ఫాస్టింగ్ ఐటమ్ చిలకడ దుంపల హల్వా తయారైపోయింది. మంచి గుమగుమలాడిపోతా ఉందమ్మా. నెయ్యి అవన్నీ ఉన్నాయి కదా. అవును, తర్వాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ అన్ని వేసాము. ఇంకా స్వామికి ప్రసాదం పెట్టేయడమే. సో చూసారు కదండి, డెఫినెట్ గా శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉంటున్నప్పుడు ఈ చిలకడ దుంపల హల్వా డెఫినెట్ గా ప్రిపేర్ చేసుకోండి. సో శివరాత్రి రోజు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రసాదం అన్నమాట. సో అందరూ తయారు చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి మీరు కూడా తినొచ్చు. మరి ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ మనం స్వామి వారికి ప్రసాదం పెట్టిద్దాం. సో పరమేశ్వరుడికి ప్రసాదం అయిపోయింది, ఇప్పుడు నా టర్న్ వచ్చేసింది. సో చిలికల దుంపల హల్వా ఎలా ఉందో ఇప్పుడు నేను చూడబోతున్నాను టేస్ట్. సో చూడటానికి అయితే అవా సూపర్ అనిపిస్తుంది అనమాట, ఎంత బాగుంది. ఇలాంటి వేడి నాలుగు కాలినా కూడా సూపర్ గానే ప్రసాదం కాబట్టి ఏమనిపించదు. ఏంటో అన్నిటికన్నా ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది కదా. మరి అంతే, నైవేద్యం పెడతాం కదా అందుకని. చాలా బాగుంది ఫ్లేవర్. చిలకడ దుంప మనకు గనిసిగడ్డలదే చాలా బాగుంటుంది. షుగరు, గీ, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అద్దరిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉంటది అనమాట. ఇంకా కొంచెం ఆరితే ఇంకా ఎక్కువ తినేయచ్చు మనం. చాలా ఇంకా ఆరితే ఇంకా దగ్గరకు వస్తుంది కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ప్రసాదం శివుడికి ఇష్టమైంది, శివరాత్రి రోజు మనం తీసుకునేది కాబట్టి చిలకడ దుంప హల్వా మీరు కూడా తయారు చేసుకోండి. చిలకడ దుంపల హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపల ముక్కలు, నెయ్యి, పాలు, పంచదార, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్. చిలకడ దుంపల హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం గీ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలి. ఆ తర్వాత అదే పాన్ లో ముందుగా ఉడికించి పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చిలకడ దుంపల ముక్కలను వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత అందులో కొంచెం పాలు వేసి ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత దాంట్లో షుగర్, యాలకుల పొడి వేసి దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసిన తర్వాత నైవేద్యపు పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిలకడ దుంపల హల్వా ప్రసాదానికి రెడీ. సో అమ్మా ఈ రోజు మీరు పరిచయం చేసిన రెండు కూడా అదిరిపోయాయి. ఓకే. సో బగర్ రైస్ మనకి ఎంత స్పెషల్ గా ఉంది. బగర్ రైస్, సాబుదానా అప్పాలు, అండ్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగాను ఉంది. అండ్ ఇంక ఈ హల్వా గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, రెండు కూడా అద్దరిపోయాయి. మరి ఇలాంటి అంటే మనకి శివరాత్రి వస్తుంది తొందరలోనే కాబట్టి సో చక్కగా ఉపయోగపడే మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెల్కమ్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో బగర్ రైస్, సాబుదానా అప్పాలు, అలాగే గనిసగడ్డల హల్వా రెండు కూడా చాలా రుచిగా ఉన్నాయి. మీరు ట్రై చేస్తారు కదా. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో రుచికరమైన వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.